విజయవాడ అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కొన్ని శతాబ్దాల క్రితం అమ్మవారికి ఎలాంటి గుడి ఉండేది కాదు. అప్పుడు అమ్మవారు చింతామణి కాళీ రూపంలో ఉండేవారు. కానీ అమ్మవారి ఉగ్రరూపం కారణంగా ఊరివారెవ్వరికీ అమ్మవారిని చూసే ధైర్యం ఉండదు. అమ్మవారు ప్రతిరోజు రాత్రి ఒకరిని బలి కోరుతూ ఆ ఊరి వీధుల్లో పెద్ద పెద్ద గజ్జల శబ్దాలతో నడుస్తూ ఉండేది. అందుకే ఊరి ప్రజలెవరూ రాత్రి సమయంలో తలుపులు తీసేవారు కాదు. ఆ సమయంలో మాధవవర్మ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ రాజుకి అమ్మవారు అంటే చాలా భక్తి. ఎంతో ధర్మబద్ధంగా ఆ ఊరి ప్రజలను పాలిస్తూ ఉండేవాడు. ఎన్ని పూజలు చేసినా ఆ రాజుకు ఎలాంటి సంతానం ఉండేది కాదు. అందువల్ల ప్రతిరోజు మాధవవర్మ చింతామణి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడు. అలా అమ్మవారి కృప వల్ల మాధవరాజుకు ఒక కొడుకు జన్మిస్తాడు. అమ్మవారి దయ వల్ల తనకు కుమారుడు జన్మించడంతో అమ్మవారికి మొట్టమొదట ఆలయాన్ని నిర్మించాడు. యువరాజు పెరిగే క్రమంలో చాలా బుద్ధిమంతుడిగా పెరుగుతాడు. ఒకసారి యువరాజు తన రథంపై ఇంద్రకీలాద్రి పర్వతంపై వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో చీకటి పడుతూ ఉంటుంది. ఆ అడవి ప్రాంతంలో ఒక మహిళ, ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా ఉంటాడు. ఆమె కుటుంబం ఆకలి తీర్చడం కోసం తన కొడుకుతో పాటు అడవిలో పళ్ళ కోసం వస్తుంది. ఆ అమ్మాయి రాత్రి సమయంలో అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో తొందరగా వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో యువరాజు రథంతో రావడం వల్ల ఆ అమ్మాయి కొడుకు ఆ రథానికి తగిలి చనిపోతాడు. అప్పుడు ఆ తల్లి మరణించిన తన కుమారుణ్ణి చేతులపై ఎత్తుకొని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెబుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాధవవర్మ ఎలాంటి పక్షపాతం చూడకుండా స్వయంగా తన చేతులతో తన కొడుకుకి మరణదండన వేస్తాడు. చూసిన ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ మాధవవర్మ బాధతో అమ్మవారిని, "నువ్వు ఇచ్చిన వరాన్ని నువ్వే ఎలా తీసుకున్నావు అమ్మా" అని ఏడుస్తూ ఉంటాడు. మాధవవర్మ నిజాయితీకి మెచ్చిన అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై బంగారు వర్షాన్ని కురిపించినందుకు దుర్గమ్మను అప్పటి నుంచి కనకదుర్గమ్మ అని పిలవడం ప్రారంభించారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.